హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ ప్రత్యేక వీడియో చేస్తున్నానండి. ప్రస్తుతం మేము క్యాంపులో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నామని మీ అందరికీ తెలుసు. కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు. అయితే ఇంకా కొంతమంది మనకి గ్రూప్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా కొన్ని విషయాలు, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి కొంత క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రత్యేకంగా. అయితే ప్రస్తుతం మేము హైదరాబాద్లో మా మనవరాలి తాతగారి ఇంట్లో ఉన్నాం. ఇది చిలుకూరుకు వెళ్ళే దారిలో బగీచా విల్లాస్లో ఉంది. ప్రస్తుతం మా మనవరాలితో వాళ్ళ తాతగారి గార్డెన్లో వ్యవహరిస్తూ మీతో ఈ విషయాలను ముచ్చరించాలనే నేను వీడియో స్టార్ట్ చేశాను. గార్డెన్లో వ్యవహరిస్తూ మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను. గార్డెన్ ఎలా ఉంది చెప్పండి. అలాగే ఇక్కడ సపోటా చూశారు కదా, ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను, అవి ఎలా కాసేవి చూశారు కదా. అదేవిధంగా మామిడి పూత కూడా చాలా బాగా వచ్చిందండి, అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో ద్వారా. అయితే అదేవిధంగా సుమారు 11 చెట్లు ఉన్నాయండి మామిడి. ఇంకా మరో 2 చెట్లు పూతకి రాలేదు, కానీ మిగతా అన్నీ కూడా చాలా మంచి పూతకు వచ్చాయండి. అది కూడా ఈ వీడియోలో చూస్తారు మీరు. అన్నిటికీ కూడా మంచి ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండడం వల్ల మంచి పూత కూడా వచ్చింది. ఎప్పటికప్పుడు గార్డెన్ని వాళ్ళు చక్కగా ప్రక్షాళన చేస్తూ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటారు. ఈ మామిడి అయితే గత సంవత్సరం చాలా బాగా కాసిందండి. వీడు ఒక్కటి కూడా బయట కొనకుండా ఇంటికి కావాల్సిన ఆవకాయ అంతా కూడా, అలాగే పళ్ళు కూడా అన్నిటికీ సరిపోయే విధంగా అంత మంచి కాపు ఇచ్చిందండి ఇక్కడ మామిడి. మామిడి కూడా చూడండి చక్కగా మీకు కనిపిస్తుంది పూత కూడా. ఫ్రెండ్స్, మరో విషయం ఏంటంటే మీ అందరికీ కూడా ఈ చిలుకూరు వెళ్ళే దారిలో మావారి తాలూకా ఈ విల్లా ఉందండి. మీకేమైనా సపోటా కానీ, అలాగే మల్బరీ స్టమ్స్ కానీ, ఇంకేమైనా కావాల్సి వస్తే మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి నాకు కాల్ చేయండి. నేను మీకు నెంబర్ ఇస్తాను, వారితో కాంటాక్ట్ చేస్తే వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే అరటి పిలకలండి, అరటి చాలా బాగా కాస్తాయండి. మా ఏజెన్సీ నుంచి కూడా కొన్ని పంపించాను, అలాగే వారు కొన్ని సేకరించుకొని కూడా వేశారు. చాలా బాగా అరటి మాత్రం బాగుంటుందండి, చాలామంది తీసుకెళ్తుంటారు. మీకు కావాలంటే ఇక నాకు కాల్ చేసి ఆ వివరాలు తెలుసుకోవచ్చు, నేను ఇస్తాను తప్పకుండా, హైదరాబాద్ వాసులు. ఇకపోతే సీడ్స్ విషయం మీద కొద్దిగా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది ఇంకా నాకు మెసేజెస్ పెట్టడం, మెయిల్స్ పెట్టడం, కామెంట్స్లో పెట్టడం ఇలా చేస్తున్నారు. అయితే నేను దాని గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను 24th వరకు ఇక్కడే ఉంటానండి, 25th చేరుతాను. మరి ఈ ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా మనకి అడిగేవారందరికీ, విత్తనాలు అడిగేవారందరికీ కూడా ఈ విధంగా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, సార్ సీడ్స్ ఎప్పుడు ఇస్తారు, పోస్టేజ్ పంపమంటారా, సీడ్స్ ఉన్నాయా అంటూ ప్రశ్నలు వేస్తున్న వారికి నేను ఈ సమాధానం ఇస్తున్నానండి. ఎందుకంటే సీడ్స్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా దయచేసి 25th తర్వాత నేను ఏ సీడ్స్ ఉన్నాయి, ఎందుకంటే మహీసోజి వరకు కొన్ని ఇస్తూ ఉన్నారు, నా దగ్గర కొన్ని ఉన్నాయి, కొంతమంది అలాగే మన సిరి గారు వీళ్ళంతా కూడా కొన్ని సీడ్స్ పంపిస్తున్నారు, నేను సేకరించుకునే కూడా కొన్ని ఉన్నాయి. అలాగే కొండ అల్లం, కొండ పసుపు, ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నవి ప్రస్తుతం. ఇవన్నీ కూడా నేను క్లారిటీతో నేను ఏవేవి ఉన్నాయనేది ఒక లిస్ట్ అవుట్ చేసి మరో వీడియో ద్వారా నేను తెలియజేస్తానండి. అలా తెలియజేసిన తర్వాత మాత్రమే మీరు అవకాశం ఉన్నవాళ్ళు, కావలసిన వాళ్ళు మీరు పోస్టేజ్ పంపిస్తే ఆ ప్రకారంగా నేను పంపించడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి కొండ అల్లం, కొండ పసుపు ఇది కొద్దిగా వెయిట్గా ఉంటుందండి, వెయిట్ ఎక్కువ ఉంటుంది. అవి కొద్దిగా ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా పోస్టేజ్ ఎక్కువ పంపించుకోవాలండి. ఎందుకంటే 100 grams అబవ్ అయితే 100 rupees అబవ్ అవుతుందండి, అది గమనించండి. అక్కడ పోస్టేజ్లో కూడా మీరు ఎంక్వైరీ చేయండి, అలా పంపిస్తే మీకు కొద్దిగా ఎక్కువ పంపించగలనండి. ఎందుకంటే అవి ఎక్కువగా సేకరించుకునే వచ్చాను నేను, ఎందుకంటే అది కొద్దిగా లేట్ అయినా పర్వాలేదన్నమాట. ఆ విధంగా ఈ కొండ అల్లం, కొండ పసుపు, అలాగే ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ సిద్ధమైన తర్వాత వాటి లిస్ట్ పెడతాను. అలాగే వాటిని డిస్ప్లే చేసి వాటిని కూడా నేను వీడియో తీసి అందులో క్లియర్ కట్గా నేను తెలియజేస్తాను. తెలిసిన తర్వాత అప్పుడు మీరు ఆ వీడియోని చూసి మాత్రమే మీరు పంపించండి. ఇది దయచేసి అందరూ కూడా గమనిస్తారని నీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇది చూడండి ఒకసారి, వాళ్ళ తాతగారి ఇంట్లో గార్డెన్లో చూసారా మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. చామంతులు, అలాగే ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఒక 100 rupees టబ్స్లో వేశారండి, అన్ని రకాలు వేశారు, చాలా బాగా లేచాయి. మా బావగారు కూడా కొన్ని సీడ్స్ ఇవ్వడం జరిగిందండి ఆకుకూరలకు సంబంధించి, అవి కూడా నేను తీసుకువెళ్తున్నాను, అవి కూడా ఉంటాయి, అది కూడా లిస్టులో తెలియజేస్తాను నేను.
ఎందుకంటే తోటకూరలో 2 రకాలు, అలాగే కొత్తిమీర, మెంతికూర, పాలకూర ఇవన్నీ కూడా వారు ఇవ్వడం జరిగిందండి. అలాగే ములగ కూడా ఇచ్చారు, అవి కూడా తీసుకువెళ్తున్నాను. ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తానండి. చేసిన తర్వాత మీరు అవన్నీ చూసి మీకు ఏది ఇష్టపడితే అది మీరు అనుకుని దాని తర్వాత నాకు మెసేజ్ పెట్టినా లేదా కాల్ చేసినా సరే అవి కొత్తిమీర కూడా అండి, కొత్తిమీర కూడా చక్కగా వేశారు, కొత్తిమీర కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. తెలియజేసిన తర్వాత మాత్రమే మీరు పంపించండి. గార్డెన్ చూస్తున్నారు కదా, ఒకసారి ములగ ఆ పక్కన ఉందండి. ఒకసారి ములగ కూడా ఎలా కాసిందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా చక్కగా కాసిందండి. మరి చెట్టు నిండా కూడా ములక్కాయలు వేలాడుతున్నాయన్నమాట. కొన్ని ములక్కాయలు తీయలేక కొమ్మలు కూడా విచ్చేస్తున్నారు. ఇకపోతే మామిడి చూడండి, ఆ పూత చూడండి ఎంత బ్రహ్మాండంగా పూసిందో. నిజంగా అండి, ఆవకాయకి కలెక్టర్ కాయలు, తర్వాత మిగతా కాయలు చాలా చాలా బాగుంటాయండి. మొత్తం ఆవకాయలంతా కూడా ఇక్కడే సిద్ధం చేస్తారండి మా వాళ్ళు. సిద్ధం చేసి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. అలాగే ఈ కొన్ని పండ్ల రకాలు, చాలా అపురూపమైన పండ్ల రకాలు కూడా ఇక్కడ వారు ఈ చెట్ల ద్వారా వాళ్ళకి లభ్యమవుతున్నాయి. చాలా చాలా బాగుంటాయండి, చాలా స్వీట్గా ఉంటాయి. దీనికి వారు మంచి ఫెర్టిలైజర్ కూడా వేస్తుంటారండి. ఆ విధంగా వేయటం వల్లే అవి చాలా చక్కగా ఉంటాయండి. యాక్చువల్గా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చెట్టు యాక్చువల్గా పడిపోయిందండి. పడిపోయిన చెట్టుని వారు నిలబెట్టి మళ్ళీ బ్రతికించారనమాట. ఇక్కడ చూడండి, ఈ చెట్లు ఎలా ఉన్నాయో చూడండి, పూత చాలా బాగా పూసిందండి. అంటే మంచు కానీ లేకపోతే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండమైన కాపు వస్తుందండి. పూత బాగుంది, కాపు కూడా ఆ విధంగా రావాలని అనుకుంటున్నారు. ఇదండి వాళ్ళ హౌస్ కూడా, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న గార్డెన్ టూరు, అలాగే మీకు బయట నుంచి కూడా అవన్నీ చూపిస్తున్నాను. మా మనవరాలతో అవన్నీ తిరుగుతూ మీకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను అనమాట. మరి చూశారు కదా, ఈ చెట్టు పూత చూడండి. ఇంటి చుట్టూ చెట్లేనండి. ఇంటి ముందు, ఇంటి సైడు, ఇంటి వెనుక భాగం మొత్తం అంతా కూడా. మీకు సపోటా కూడా ఆల్రెడీ మీకు చూపించాను కదా, సపోటా కూడా చాలా విరగ కాసిందనమాట. ఆ సపోటా మీద నిన్న షార్ట్ చేశాను, ఒకసారి చూడండి సపోటా చెట్టు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా విత్తనాల మీద ఒక క్లారిటీ అందిందని భావిస్తాను నేను. అలాగే హైదరాబాద్లో కూడా సీడ్స్ అప్పారావు గారిని ఒకసారి కలిసి వారి తాలూకా సలహాలు, సూచనలు కూడా తీసుకుంటాను. ఎందుకంటే నేను విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఫ్రీ విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కారణం కూడా ఆయనే. ఆయన తాలూకా సూచనల మేరకే నేను చేయటం జరిగింది. వారిని కూడా ఒకసారి కలిసి వారి సూచనలు తీసుకొని ఇంకా ఏ విధంగా కన్స్ట్రక్టివ్గా అందించగలమనే విషయం మీద కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వగలను. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని తెలియజేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.